యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు గుర్తుకొస్తున్నాయి. ఈ కథలో చిన్ననాటి జ్ఞాపకాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అది నేను 7వ తరగతి ఏడుపు మొహం వేసుకొని చదివే రోజులు. ఎందుకు ఏడుపంటే మా నాన్న చదువు బోర్డ్ ఎగ్జామ్స్ అంటూ బుర్ర తినేసేవారు. మనకా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో పాస్ అయితే చాలులే అనుకొని ఆడుకుంటూ పక్కింటికి ఎదురింటికి తిరుగుతూ ఎంజాయ్ చేసేదాన్ని. అలా గడుపుతున్న రోజుల్లో ఒకనాడు స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నారని చెప్పగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోయాం. అప్పుడు వచ్చారు ఒక నాటక మండలి వారు మాకు డ్యాన్సులు నేర్పించడానికి. నేను ఇంకా నా స్నేహితులు పేర్లు ఇచ్చాము. ఇక నెక్స్ట్ డే ప్రాక్టీస్. జ్వరం రావడంతో ముచ్చటగా 3 రోజులు ఎగనామం పెట్టి ఇక 4వ రోజు వెళ్ళాను. సార్, నేను ప్రేయర్ ఇచ్చాను, ఒళ్ళు బాగోక రాలేకపోయాను, స్టెప్పులు చూపిస్తే నేర్చుకుంటాను అంటూ ఆయన అడగ్గా, ఆయన అమ్మాయి, నువ్వు డ్యాన్స్కి సెట్ అవ్వు, నిన్ను ఇంకో స్పెషల్ బాలేలో వేస్తాను, ఏమంటావు అని అనగానే బాలే అంటే అర్థం తెలియక గొప్ప డ్యాన్స్ ఏమో అనుకొని తల ఆడిస్తూ పక్కన డ్యాన్స్ చేస్తున్న నా స్నేహితులకి పోజులు ఇచ్చి ఆయన్ని ఫాలో అయ్యా. తీరా చూస్తే అది భస్మాసురుడి మోహిని అవతార నాటకం. అమ్మాయి, నీది లార్డ్ విష్ణు పాత్ర అనగానే కేక పెట్టి, ఏంటి బాలే అంటే డ్యాన్స్ కాదా, నాటకమా అంటూ కళ్ళు ఆల్చిప్పల్లో పెట్టి, సార్ నాకు వదిలేండి, నేను నా స్నేహితులతో ఆ డ్యాన్స్ వేస్తాను అని అన్నా. వినకుండా ఆ సార్ తీసుకెళ్లి బలవంతంగా విష్ణుమూర్తి పాత్ర అంటగట్టారు. ఇక ఆ పాత్ర ఒప్పుకోక తప్పలేదు. అందరం అమ్మాయిలమే. ఇంట్రో ఇస్తానండి. ఆగండి, నేను విష్ణువు, నా స్నేహితురాలు శివ, నా లక్ష్మీదేవి సైజ్ 0 అండ్ బక్క పెన్సిల్ వేళ్ళు, ఒక పార్వతి పర్ఫెక్ట్ ఫిట్, శివపార్వతి రూల్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, మోహిని చాలా పొడవు అండ్ సన్నం, భస్మాసురుడు మీడియం హైటు, మోహిని పక్కనైతే పొట్టి. ఇలా పాత్రలు ఇమిడే పాత్రలు ప్రయత్నాలు సాగించారు. వార్షికోత్సవం జరుపుకునే రోజు రానే వచ్చింది. అందరూ మేకప్లు అత్తర్లు కొట్టుకొని రెడీ అవ్వగా మా డ్రామా గ్యాంగ్ని స్టేజ్ మీదకి రమ్మన్నారు. మొదటి సన్నివేశం. పాలకడలి పైన విష్ణువైన నేను స్లీపింగ్ విత్ చేయి సపోర్ట్. నా లక్ష్మి కాళ్ళొత్తాలి. ఆ సీన్ కోసం నన్ను బెంచ్పై పడుకోబెట్టి అదే పోజు మెయింటైన్ చేయిస్తూ బెంచ్కి నాగుపాము సెట్ తల వరకు వచ్చే విధంగా తాడు కట్టి పెట్టారు. ఎవరికి కనపడకుండా ఉండాలని పొగ వదిలారు. ఇక లక్ష్మీదేవి నన్ను స్తుతించింది. దొంగ మహా, నేను నీకు కాళ్ళు పట్టాలే, డ్రామా అవని నీ సంగతి చెప్తా అంటూ వార్నింగ్ ఇస్తుండగా తెరెత్తారు. నేనేమో ఫుల్ ఫీలింగ్తో పాత్ర పోషించాను. ఇక మా సన్నివేశం అయిన నెక్స్ట్ శివపార్వతుల సన్నివేశం. నేను పక్కకెళ్ళి నా వీపు రుద్దుకున్నా. ఏమైందే అని నా లక్ష్మి అడగ్గా, ఒసే మేకోటి బెంచ్కి లైట్గా తగిలింది, రుద్దుకుంటున్నా, పైగా అటు ఇటు కదలడానికి కూడా లేదు, బెంచ్ సన్నగా ఉందిగా అంటూ రుద్దడం కంటిన్యూ చేశా. నా లక్ష్మి జాలిపడి నాకు సాయం చేసింది. తరువాత ఘట్టం భస్మాసురుడి మోహిని ఛాలెంజ్ చేసుకుని డ్యాన్సులు కట్టాలి. ఆ టైంలో మా భస్మాసురుడి విగ్గు కాస్త షేకింగ్ ఇవ్వగా మా బ్యాచ్ మొత్తం కంగారు పడ్డాం. ఆ అమ్మాయి తెలివిగా మేనేజ్ చేసుకుని వచ్చేసింది. పక్కకు వచ్చాక అడ్జస్ట్ చేసుకుని నిలబడింది. ఇక నెక్స్ట్ నేను నా దశావతారం చూపించాలి. ఇంత బడ్జెట్లో రాదని నా వెనక లక్ష్మిని నిలబడమని చెప్పి మా చేతులు విష్ణుమూర్తి లక్ష్మీదేవుళ్ళ పెట్టమని చెప్పి తుర్రుమన్నారు. వెనక నిలబడ్డ లక్ష్మి, ఓసే అందరికీ నువ్వే కనిపిస్తున్నావు, నేను కనిపించను, నీకన్నా పొట్టిగా ఉన్నా అనగా, నేను హిందీ మ్యామ్, అదేంటి విష్ణువుకి చక్రం లేదు చేతుల్లో అని అడగ్గా, నాటక మండలి వారు మర్చిపోయావంటూ చావు కబురు చల్లగా చెప్పగా ఆవిడ తన పేపర్ అట్ట బ్యాడ్జీ తీసి నా వేలుకిచ్చారు. అది చక్రం అంత పెద్ద బ్యాడ్జీ కావడంతో సరిపోయింది. ఇంకా నా అవతారం బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్తో చూసిన ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. వాళ్ళల్లో ఒకరు నా విష్ణు చక్రం తిరగడం చూసి నిజంగానే చక్రం అనుకుని ఫీల్ అయ్యి దండాలు పెట్టేశారు. మాకే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వగా మా దగ్గరికి మా ప్రిన్సిపల్ మేడం వచ్చి అభినందిస్తూ, ఇంతకీ ఆ విష్ణు చక్రం ఎలా తిప్పావు విష్ణుమూర్తి అంటూ అనగా, నేను నా ప్రమేయం లేదు మేడం, ఫ్యాన్ గాలికి బ్యాడ్జ్ అంచున ఉన్న రిబ్బన్ ఎగిరిపోయింది, అది దాని స్పెషల్ ఎఫెక్ట్ ఇవ్వగా అందరూ నిజంగానే తిరుగుతుంది అనుకున్నారు, హిందీ మేడం బ్యాడ్జ్ అండి అది అంటూ చెప్పగా ఆవిడ నవ్వేసి, బాగుంది, మా అమ్మ అయితే నిన్నే విష్ణు అనేసుకుంది అంటూ వెళ్ళిపోయారు. నేను మనసులోనే మా మాస్టారికి ఈ వేషం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇదండి నా జీవితంలో ఒక అత్యంత మధుర జ్ఞాపకం. ఇప్పుడు ఆ విష్ణువు యొక్క గొప్పతనం తెలిసాక
ఆ వేషం వేసినందుకు ఎంతో అదృష్టవంతురాలిగా జీవితం ధన్యం అయిందనుకుంటున్నాను. ఆయన పాత్ర అంటే మాటల్లో చెప్పలేనిది. ధన్యవాదాలు.